జాతరలు అంటేనే ఎక్కలేని సంబరం అవుతుంటది. ఇంటిల్లిపాది కట్టగట్టుకొని పోతుంటారు. పిల్ల జల్లల్ని ఎంబడేసుకొని పోయి మొక్కులు చెల్లించుకొని వస్తారు. ఇక తెలంగాణలోన్న జాతరలన్నీ ఒకదానెనుక ఒకటి వచ్చుడుతోని ఈ ఏడాది పబ్లిక్ జాతరలే జాతరు. దుకునాలు, గుడారాలు, గాజుల కొట్లు, బొంగుల పుట్నాల కొట్లు, పొల్లగాండ్ల పీకల మోతలతోని కలకలలాడుకుంటా జిల్ జిల్ జిగేలంటాయి జాతరలని. కానీ గీ సలేశ్వరం జాతర అట్లా కాదు, అలాగుంటది జాతర. సలేశ్వరం జాతర సంబరంగా సాగింది. 3 వద్దులైతది ఈ జాతర. అట్ట శుక్రవారం నాడు సులువైతే ఐతారంతో ఒడిసిందన్నట్టు. అగ చూడూరి ఆఖరి నాడు అర్ధం రాత్రి కూడా పట్టు చాలకుండా ఎంతమంది వచ్చిరో భక్తులు. కొండ సొలికెళ్ళున్న లింగమయ్య కాడికొచ్చుడు అంత అలకగయ్యే పనేం కాదుల్లో. గుడికి ఇంకో 5 కిలోమీటర్ల దూరంగా ఉండగానే బండ్లు కార్లు ఆపుకొని ఆడికెంచి కాళ్లకు పని చెప్పాల్సిందే. అగో చిన్నలు పెద్దలు ముసలోళ్ళు ముడుగోళ్ళు అనుకుంటా రాళ్ళు రప్పల వాట పట్టుకొని ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అనుకుంటా చెట్టు పుట్టలు పట్టుకొని బండరాళ్ళ మీద అడుగులు అడిగేసుకుంటా అడవి బిడ్డల ఆరాధ్య దైవం ఆ సలేశ్వరుని దర్శనానికి పోటెత్తిరు. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుచుకుంటారు ఈ సలేశ్వర యాత్రకు పోయేటి భక్తులు. అందుకనే ఈ జాతరను చూసేందుకు ఎక్కడెక్కడికేంచో వస్తుంటారు భక్తులు. మేము మొదట అప్పపల్లి లింగాలకి వెళ్ళి నడిచేస్తున్నాం. అప్పట్లో మేము 10 సంవత్సరాల నుంచి మా దగ్గర 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన వాడుకుంటారు. నేనైతే 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. పట్నంకేంచి కోడిగుయ్యంగా బయలువచ్చిలాట. అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉండదు ఇక్కడ. చుట్టూ పచ్చని ప్రకృతి, జలజల దుంకుతున్న జలపాతాలు, సుడులు తిరిగే సన్న సన్నటి బాటలు, నల్లమల్ల అడవి అందం అంతా వన్నెలొలక పోస్తుంటది. ఈ జలపాతం కింద పుణ్యతానాలు చేసి మల్లన్నను తలుసుకుంటే మంచి జరుగుద్దని ఆడికొచ్చేటి భక్తుల నమ్మకం. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం పోయేటి బాటల మన్ననూరుకు 40 కిలోమీటర్ల దూరంలో నట్టనడి అడవిలో ఉంటది ఈ సలేశ్వరం. ఇక ఎప్పటి తిరిగినా ఈ పారి కూడా చైత్ర పుణ్యంకు సులువైన సలేశ్వరం జాతర మస్తు ఘనంగా జరిగింది. పెళ్ళిళ్ళు కానోళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి రాళ్ళు కట్టడం కానీ పందిర్లు వేసడం కానీ చేస్తే ఖచ్చితంగా అవుతున్నారని పిల్లలు కానోళ్ళు కూడా తొట్లే కట్టడం వలన పిల్లలు అవుతారని ఒక నమ్మకంతో ఉంది. సలేశ్వర లింగమయ్య ఖచ్చితంగా వస్తున్నాం. ఎగిట్ట ఆఖరినాడు అందుట్లో అవుతారు. పెద్దలకు ఆఫీసులు ఉండవు, పిల్లలకు బడులు ఉండవు. అందుకనే అందరొక్క పాలే సలేశ్వరానికి బండ్లు కట్టుడుతోని బగ్గ ట్రాఫిక్ అయింది. కిలోమీటర్ల కమానం అయినాయి కార్లు బండ్లు. అర్ధగంటలో పోయేటి కాడ గంటల కమానం తొవ్వసాగింది అంటున్నారు వచ్చిన భక్తులు. అన్నట్టు ఏడాదికో పాలైతుంది ఈ సలేశ్వరం జాతర. ఈ తాపకేటు ఒడిసింది కాబట్టి సలేశ్వరం అందాలను చూడాలన్నా లింగమయ్యను దర్శనం చేసుకోవాలన్నా మల్లేడే ఇక.